హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ తెలుగు అమ్మాయి. ఈ వారం మేము ఒక సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాం మా ఫ్రెండ్కి. తను ప్రెగ్నెంట్గా ఉంది, అందుకని అది ఎలా ఉందో చూద్దాం రండి. ఈ రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ శ్రీమంతకి వెళ్తున్నాం. శ్రీమంతగా సర్ప్రైజ్ పార్టీ ఇస్తున్నారనమాట, దానికి వెళ్తున్నాము. సో మను ఇలా రెడీ అయింది. హాయ్ చెప్పండి. మను హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? డే కేర్ కాదు, శ్రీమంతం. సో శ్రీమంతం సో మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా అమ్మాయి ఇక్కడికి రాలేదన్నమాట. సో మేము వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మను కప్ కేక్స్ తింటుంది. ఈ కప్ కేక్స్ అన్ని హోమ్ మేడ్ అనమాట. ఇక్కడ మిథున అని నా ఫ్రెండ్ ఉంది, ఇక్కడ మెరూన్ డ్రెస్ లో తనే ఇవన్నీ చేసింది అనమాట. సో ఇక్కడైతే డెకరేషన్ బాగా చేసేసారు. వీళ్ళు అది అమ్మాయో అబ్బాయో ముందే తెలుసుకోవాలి అనుకోవట్లేదు. ఇక్కడ ఆస్ట్రేలియాలో ముందే చెప్పేస్తారు. సో నా వీఆర్ ఆల్ సెట్. తనైతే వచ్చేసింది. తనకి ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చెప్పేశాడు మన ఇప్పు, మిథున వాళ్ళ అబ్బాయి. సో ఇప్పుడు తనే మమ్మీ టు బి అని మనకి తెలియాలి కాబట్టి తనకి ఇప్పుడు ఒక ప్యాడ్ చేద్దాం మమ్మీ టు బి అని. సో షీఈస్ ద వన్. తనకి ఇప్పుడు 8 months, నెక్స్ట్ మంత్ తనకి డ్యూ డేట్ ఉంది. సో అందుకని మేము సర్ప్రైజ్ పార్టీ ఇస్తున్నాం. తను చాలా బిజీగా ఉంది తన ప్రాజెక్ట్ వర్క్లో, అందుకే కొంచెం రిఫ్రెష్ అవుతుంది, హ్యాపీగా ఉంటుందని మేము ఈ పార్టీ ప్లాన్ చేసాం. ఇక్కడున్న స్వీట్స్, కేక్స్ అన్నీ హోమ్ బేక్డ్. తను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది సర్ప్రైజ్ కాబట్టి. అండ్ తన డెకరేషన్స్ అన్నీ చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. తను చాలా హ్యాపీగా ఉంది. సో వీఆర్ ఆల్సో హ్యాపీ. సో తనకి ఇచ్చేసాం మేము బెలూన్స్, బాయ్ అండ్ గర్ల్ బెలూన్స్ అన్నీ తనకి ఇచ్చేసాం. తన్ని కేక్ దగ్గర నించోపెట్టేసాం. సో మనం క్విక్గా కొన్ని ఫొటోస్ తీసేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ ఆయన్ని కూడా పిలిపించి కేక్ కట్ చేయించేద్దాం. సో ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా వచ్చేసాడు. ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు నుంచోవాలి అని అల్లరి చేస్తున్నాడు. సో తనని కూడా అక్కడికి పంపించేద్దాం, బికాస్ ఈజ్ ఎ కిడ్. మనును కూడా మేము వెళ్ళమని చెప్పాం, కానీ తను చాలా షైగా ఫీల్ అయింది, వెళ్ళలేదు. ప్లస్ తను కప్ కేక్స్ తినడంలో చాలా బిజీగా ఉంది. స్వీట్స్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. సో షీఈస్ వెరీ బిజీ విత్ దాట్. సో వీళ్ళు ఇక్కడ కేక్ కట్టింగ్లో బిజీగా ఉండగానే మను తన పని తను స్టార్ట్ చేసేసింది. ఇక్కడున్న టాయ్స్ అన్నింటినీ తను చూసేసింది. ఇంకా తనకి ఆ హార్స్ చాలా బాగా నచ్చింది, అందుకే ఎక్కి ఊగుతూ ఉంది. అక్కడ వాళ్ళు కేక్ కటింగ్లో ఉన్నారు, ఇక్కడ మనం ఇంటిని ఎక్స్ప్లోర్ చేయడంలో ఉంది. సో అందరూ ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ప్రెగ్నెంట్ అయితే అక్కడలాగే హాస్పిటల్కి వెళ్ళాలి. బట్ గైనకాలజిస్ట్ మాత్రం మనల్ని 3వ నెలలోనే చూస్తారనమాట. సో మన ప్రిఫర్డ్ గైనకాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ 4వ నెలలో 5వ నెలలో ఉన్నప్పుడే మీరు డెలివరీ ఫీజుతో సహా మొత్తం పే చేసేయాలి. ఎంత పే చేయాలని ఆశ్చర్యపడుతున్నారేమో, నేను మీకు చెప్తాను.
ఈజీగా 2 లక్షలు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ సి సెక్షన్ అయితే ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇండియాలో మహారాణిలాగా మనం డెలివరీ చేసేసుకోవచ్చు 1 లక్ష రూపాయలు ఉంటే. బట్ ఇక్కడ మాత్రం మనకి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. సో ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ కడుతూ ఉండి మళ్ళీ డెలివరీ ఖర్చులు అన్నీ పెట్టుకోవాలంటే చాలా కష్టమే అనుకోండి. సో మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. సో ఇక్కడ పార్టీ విషయానికి వచ్చేస్తే వీళ్ళు కొన్ని కపుల్ పోజెస్ పెట్టి ఫొటోస్ దిగుతున్నారు. అలాగే ఫుడ్ ఇందాక చూసారంటే సర్వ్ చేసేసారు, కానీ మేము అది ఇంకా తినలేదు. సో కొన్ని ఫొటోస్ అయితే తిందామని వెయిట్ చేస్తున్నాం. సో టైం వచ్చేసింది. మేము అందరం కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేసాక కొంతసేపు ఇక్కడే ఆడుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మమ్మీ టుబీ అండ్ ఫాదర్ టుబీతో మేము కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అండ్ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి. బాయ్.